కాసేపట్లో ఒంగోలులో పేదలకు పట్టాభిషేకం జరగబోతోంది. నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా అర్హులైన దాదాపు 20,000 మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఇంటి పట్టాలతో పాటుగా ఇంటిని కూడా సీఎం జగన్ లబ్ధిదారులకు మంజూరు చేయనున్నారు. పేదింటి అక్క చెల్లెమ్మలకు ఇళ్లు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చాలి అన్నది సీఎం జగన్ ప్రభుత్వ సంకల్పం. పేదల కోసం 2020లో ఒంగోలు మండలం ఎర్రచర్ల వద్ద 530 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. అయితే పేదల వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీ ఆ స్థలాలపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేర్చాలన్న ఉద్దేశంతో పట్టు వీడని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి అనువైన స్థలం కోసం సర్వే చేస్తూ వచ్చారు. ప్రభుత్వ స్థలాలైతే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుందని, రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆలోచించారు. అలా కొన్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు బాలినేని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏడాది క్రితం 80 కోట్ల రూపాయలతో కొంత భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మరికొంత భూమి కొనుగోలు కోసం ప్రభుత్వం 120 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 231 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని లేఅవుట్లుగా మార్చి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మరి ఒంగోలు ఒక అద్భుతమైన ఘట్టం ఆవశ్యకత కాబట్టి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి పేద వర్గాలకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి బహుమానంగా చెప్పచ్చు. ఒంగోలు చాలా కాలంగా దాదాపు 25,000 మంది నిరసనాల కోసం ఎదురు చేసినటువంటి పేద మధ్యవర్గం అంతా కూడా వీళ్ళందరూ కూడా గతంలోని ఎర్రజర్ల వద్ద ఏదైతే ఉందో అక్కడ మొత్తం ల్యాండ్ లేఅవుట్ చేసి అక్కడే ఇచ్చేందుకు సిద్ధం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం పాటు ఒక కుట్రపూరితంగా ఆ చట్టాలను ఆ వ్యవస్థలను అడ్డుకొని కోర్టు తెచ్చి ఎలాగైనా కూడా పేదలను కొట్టకొచ్చే ప్రయత్నం చేయాలని ఒక లక్ష్యంతో అక్కడ సక్సెస్ఫుల్ గా వాళ్ళు పేద వర్గాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. అయితే పట్టుబడిన విక్రమార్కుల్లో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అదే పనిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ పెట్టి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రెజర్ పెట్టి నిరీక్షించి ఎంతో కాలంగా వేచేసి దాదాపు 230 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకుని ఈ రోజున అగ్రహారం అలాగే వెన్నముక్కల పాలెం దగ్గర 2 కోట్ల పెద్ద లేఅవుట్ దాదాపు 540 ఎకరాల్లో ఈ లేఅవుట్ వేయడంతో పాటు 25,000 మందికి దాదాపు ఇలా పేద మధ్య దగ్గర కూడా ఇళ్ల పట్టాలు చేయబోతున్నారు. అయితే ఇదంతా కూడా గతానికి భిన్నంగా ఇచ్చే కార్యక్రమం, ఇదంతా పూర్తిగా పేద మధ్య వర్గాలకు ఒక ఆస్తి రూపంలో ఇచ్చే కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే గత వరకు ఈటీ పట్టాలు ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి మారుస్తూ పేద వర్గాలకు ఒక ఆస్తిని ఇవ్వాలి, పేద వర్గాలకి ఇది సర్వ హక్కులతో కల్పించే విధంగా మనం హౌస్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి రకరకాలుగా హక్కులు రకరకాల అవసరాలు పెళ్లి కావచ్చు, మంచి చెట్టు లేకపోతే లోన్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ అవసరం ఉంటుంది. కాబట్టి సర్వ హక్కులు కల్పిస్తే వాళ్ళకి ఒక ఆస్తిని మనకు కల్పించినట్టుగా ఉంటుందని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇక్కడ ఒంగోలు ఇచ్చేటువంటి 25,000 పట్టాలు కూడా పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సర్వ హక్కులు కలిగినటువంటి ఈ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందించబోతున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఉన్నటువంటి జగన్ లేవతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని చోట్ల రాష్ట్రం ఇచ్చిన అన్ని చోట్ల కూడా ఇప్పటికే వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించే కార్యక్రమం కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లోనే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇప్పటికే ఇచ్చినటువంటి జగన్ లేవట్టినటువంటి పట్టాలన్నిటి కూడా సర్టిఫై చేస్తూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ భద్రపరిచిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటివరకు డీజే పట్టాలుగా ఉన్నటువంటి జగన్ లేవటువంటి పట్టాలన్నీ కూడా వాటికి పూర్తి హక్కులు కల్పిస్తూ వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పూర్తి సర్వ హక్కులు కింద పట్టాలను అందించే కార్యక్రమం ఒక పట్టాలు కొనసాగుతూనే ఉంది. ఒక బృహత్తమైన కార్యక్రమం ఒంగోలు ఒకేసారి 25,000 మంది పేద వర్గాలకు మధ్యవర్తి వర్గాలకు ఏదైతే ఉందో ఇవాళ సర్వ హక్కులు కలిగినటువంటి ఇళ్ల పట్టాలను ఇవాళ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఒంగోలులో ఉన్నటువంటి కాలనీలో సొంత కాలనీలో దాదాపు 20 కాలనీలు ఉంటే ఎన్నో ఏళ్లుగా హౌస్ రైతు సమస్య వేధిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర టైంలో కూడా ఈ ఒంగోలులో హౌస్ రైతు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా హౌస్ రైతు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతోటి ఇవాళ ఒక పెద్ద పండుగ వాతావరణం జరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద లేఅవుట్లు ఒకేసారి దాదాపు 550 ఎకరాల్లో ఈ లేఅవుట్లు ఏర్పాటు చేసిన ద్వారా ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఇవాళ సర్వ హక్కులు కలిగినటువంటి హక్కు పత్రాలను ఇవాళ నిరూపించి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. హరి ఓకే శ్రీనివాస్.